నమస్తే, వెల్కమ్ టు బెసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అత్యంత వైభవంగా షిరిడి సాయి సత్యసాయి ప్రేమ మందిరం 14వ వార్షికోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. P4 సర్వేలో గుర్తించిన పేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. బాపట్ల జిల్లాను పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. యోగా వలన ఆరోగ్యం, మానసిక సమతుల్యత మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. యోగాంధ్రలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలంలో నగరవనంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. యోగాను ఎన్నో సంవత్సరాల కిందట ఋషులు, పూర్వీకులు రూపకల్పన చేశారని అన్నారు. దైనందిన జీవితంలో మానవులందరూ యోగాను సాధన చేస్తే వారి శరీరం ఆరోగ్యంగా, మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇటువంటి యోగా ప్రక్రియను భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికి పరిచయం చేస్తే బాగుంటుందని, ప్రపంచమంతా యోగా పట్ల ఆకర్షితులు అవటానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం పనికి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించారని అన్నారు. అందుకు ఐక్యరాజ్య సమితి ఆమోదించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 172 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. యోగా పట్ల అనేక దేశాలు ఆకర్షితులై వారు యోగాను చేస్తూ వాటి ఫలాలను అనుభవిస్తున్నారని అన్నారు. గతంలో గుజరాత్ రాష్ట్రంలో 153,000 మందితో ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయటమైందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో అత్యంత భారీగా ఒక మాస్ యోగా నిర్వహించి ఆ చరిత్రను తిరగరాయటానికి జూన్ 21వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి శ్రీకాకుళం వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో ఈ నెలను యోగా మహోత్సవంగా జరుపుకుంటున్నామని, దానికి యోగాంధ్ర అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు. దీనిలో భాగంగా యోగాను పర్యాటక ప్రాంతాలలో బహిరంగంగా ఒక అంశంతో నిర్వహించుకుంటున్నామని ఆయన అన్నారు. జిల్లాధికారులకి, యోగా సాధకులకి, యోగా గురువులకి మనం ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమాల కొనసాగింపు ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉంది. చాలా బ్రహ్మాండమైన ప్రక్రియ. మరి దీన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన ఋషులు, పూర్వీకులు దీనికి రూపాంతరం చేశారు, రూపకల్పన చేశారు. మరి దైనందిన జీవితంలో మానవులందరూ కూడా దీన్ని సాధన చేస్తే వాళ్ళ శరీరం ఆరోగ్యంగా, వాళ్ళ మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకారిగా ఉంటుందని వాళ్ళు గమనించారు. పెద్ద ఎత్తున వేలాది మందితో కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాం, మనం చేస్తాం. మరి మనందరం ఎందుకు చేస్తున్నాం? టూరిస్ట్ ప్లేసెస్ లో, కలెక్టరేట్ ఎదురుగా, బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పైన, ఈరోజు నగరవనంలో అంటే మరి జిల్లా కలెక్టర్ గా లేదా జిల్లా అధికారులుగా, జిల్లా యంత్రాంగంగా మేము చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అదే విధంగా మాకు మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి మెసేజ్ ఇవ్వగలిగే వ్యవస్థలు ఉన్నాయి, ఫోకస్ ఉంది. జిల్లా యంత్రాంగం ఏం పని చేస్తున్నా ప్రతిరోజు మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎక్స్, ట్విట్టర్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉంది. సో ఈ వ్యవస్థలన్నిటి ద్వారా ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి మేము చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాం. మరి బహిరంగ ప్రదేశాల్లో చేయడం ద్వారా ఈ మీడియా ద్వారానే కాకుండా ప్రజలు ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటారు. చూసి అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ప్రభుత్వ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు అని ఒక జిజ్ఞాస, ఆసక్తితో వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఆ ప్రతి యోగా కార్యక్రమంలో మెసేజ్ కూడా ఇస్తున్నా. సో దాన్ని వాళ్ళు వింటారు, ఆలకిస్తారు, ఆకర్షితులు అవుతారు, అవలంబిస్తారు. ఆ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ బహిరంగ ప్రదేశాల్లో యోగా చేయటం,
ప్రజల్ని దీని పట్ల ఆకర్షితుల్ని చేయటం అనేది చేసే విధంగా పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా బానే ఉంది. అంతర్జాతీయ యోగా దినం జరుపుకుంటున్నాం, పాపులారిటీ చేస్తున్నాం, ప్రజల్ని ఆకర్షితుల్ని చేస్తున్నాం. ఎందువల్ల? ప్రజలకి ఈ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడం కోసం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే 2047 సంవత్సరానికి మనము వికసిత భారత్ గా ముందుకు వెళ్తా ఉన్నాం. ఆర్థిక అభివృద్ధి విషయంలో గాని, సంక్షేమంలో గాని. మరి అదే విధంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రణాళికలతో ఆర్థిక మరియు సంక్షేమ అభివృద్ధిలో ముందుకెళ్తా ఉంది. అదే మాదిరిగా ఆరోగ్యము, మానసిక సమతుల్యత, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అనే విషయాల్లో కూడా మన ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత దృఢంగా, మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం యోగాంధ్రాన్ని కూడా మనం ప్యారలల్ గా నిర్ణయించుకొని స్వర్ణాంధ్రకి సమాంతరంగా యోగాంధ్రాన్ని తీసుకెళ్తూ ప్రజల దగ్గర సౌభాగ్యం మాత్రమే కాదు, మంచి మనసు, మంచి శరీరం, ఆరోగ్యకరమైనటువంటి మనుషులు ఉండాలనే ఉద్దేశంతో మనం దీన్ని తీసుకొని వెళ్తున్నాం. లేదా ప్రాచీన ఋషులు మనకు అందించిన పరంపర ఉందో అవి మీకు అందరికీ తెలియాలి. కూడా ఈ మెసేజ్ ని తీసుకుంటారని, దీన్ని మీరు కూడా కొనసాగిస్తారని, దీన్ని ముందుకు సాగిస్తారని ఆశిస్తా ఉన్నాను. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను గుర్తించి భవితా సెంటర్ వచ్చేటట్లు చూడాలని ఐఈ కోఆర్డినేటర్ మట్టా జోష్న అన్నారు. కర్లపాళ్లెం భవితా సెంటర్ ఆధ్వర్యంలో కర్లపాళ్లెం మండలంలో జరుగుతున్న ఎన్రోల్మెంట్ డ్రైవ్ను ఐఈ కోఆర్డినేటర్ మట్టా జోస్న సందర్శించి పరిశీలించారు. కర్లపాళ్లెం గమాక్షన్ మిల్క్ సెంటర్లో ఉస్మాన్ ఘనీ అనే బాబుని ప్రత్యేక అవసరాలు కలిగిన బాలుడిగా గుర్తించారు. ఈ బాబుకు డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఇప్పించమని తల్లిదండ్రులు కోరారు. సర్టిఫికేట్ కోసం అప్లై చేసే విధానాన్ని వివరించి బాధ్యతను ఐఈఆర్పీలు నరాలశెట్టి లక్ష్మీ ప్రసన్న, చెన్నబోయిన చందనలకు అప్పగించారు. ఈ సందర్భంగా జోస్న మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను గుర్తించే కార్యక్రమం మే 13 నుంచి జూన్ 9 వరకు జరుగుతుందన్నారు. బాపట్ల జిల్లాలో అంటే స్టేట్ మొత్తంగా కూడా రాష్ట్ర అధికారుల ఆదేశాల ప్రకారం స్టేట్ మొత్తం మీద మే 13 నుండి జూన్ 9 వరకు మరి నూతనంగా కనుగొనబడాలని మన మానసిక వైకల్యం కానీ, శారీరక వైకల్యం కానీ ఉన్న ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని గుర్తించమని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాని నిమిత్తం ఈరోజు కర్లపాలెం రావడం జరిగింది. కర్లపాలెంలో మరి బాబు ఉస్మాన్ బాబుకి కాల్షియం డెఫిషియన్సీతో ఇబ్బంది పడుతున్నాడు. మరి అబ్బాయికి పెన్షన్ రావడం కోసం, అలాగనే సర్టిఫికేట్ రావడం కోసం కనీసం 40% రావడానికి వీలుగా మరి గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది. పిట్లవానిపాళ్లెం మండలంలోని చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బంగ్లాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో అర్చకులు శ్రీరామ శర్మ, సత్యానంద శర్మ ఆధ్వర్యంలో భక్తులు హరిద్ర శృంగార్చన పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆలయ ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి పాల్గొన్నారు. అందులో భాగంగా దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము 10 గంటల దగ్గర ప్రారంభంగా అవుతున్నది. ఈ హరిద్రంగార్చన పూజకు ఇచ్చే భక్తులందరూ కూడా సమస్త కుజలంభండ దోషాలు తొలగిపోవడం వరకు ఈ పూజ చేసిన తర్వాత అనంతరం ఈ అవకాశం ఉంటే శివాలయం వెళ్ళే కళ్యాణ మహోత్సవాన్ని కన్నడారా వీక్షించండి. తదనంతరం అందరికీ వేదాశీర్వచనం, అలాగే స్వామివారి భోజన ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తిగా భక్తులందరూ అవకాశం ఉన్నంత మాత్రాన ఈ పూజా కార్యక్రమం తర్వాత శివాలయం కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. బాపట్ల జిల్లాను పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లాలోని పరిశ్రమల కోసం 202 దరఖాస్తులు చేసుకోగా కమిటీ పరిశీలించి దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. 186 పరిశ్రమలకు 5.72 కోట్ల రాయితీ సొమ్ము మంజూరైనట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పటానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు దాఖలు చేసుకున్న వారికి స్థలాల కేటాయింపుపై ప్రాంతాలను పరిశీలించాలన్నారు. ఇందుకొరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయించాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం ప్రథమ స్థానం సాధించేందుకు జిల్లా నుంచి అధికారులు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రాధాన్య రంగాలకు సంబంధించిన వార్షిక పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వై రామకృష్ణ, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ నరసింహరావు, నాబార్డ్ డిడిఎం రవికుమార్, డిఎల్ఎం శివకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఫ్యాప్సియా సభ్యులు భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. పిట్లమానిపాళ్లెం మండలం చందూలు పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై కర్లపాళ్లెం వైపు నుంచి చెరుకుపల్లి వైపు వెళుతున్న రొయ్యల కంటైనర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని చందూలు పోలీసులు పరిశీలించారు. P4 సర్వేలో గుర్తించిన పేదలను ఆదుకుని పేదరిక నిర్మూలన చేయవలసిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాళ్లెం మండలం నల్లమూతువారిపాళ్లెం గ్రామంలో P4 సర్వే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ పై జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ P4 సర్వేలో భాగంగా పేదలను గుర్తించడం హర్షించదగిన విషయమని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గుర్తించిన పేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి తప్ప ఎవరినో దత్తత తీసుకోమని చెప్పటం సరైన పద్ధతి కాదన్నారు. P4 సర్వేలో గుర్తించిన పేదలను అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు దత్తత తీసుకుని సహాయం చేస్తూ అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రభుత్వ పెద్దలు పిలుపునివ్వటం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నో రకాలుగా ఉద్యోగ బాధ్యతలు ఉంటాయని, అదనంగా గ్రామాల్లోనూ మండలాల్లోనూ పేదల కుటుంబాలను దత్తత తీసుకోమని చెప్తే వారిపై భారం ఎక్కువై ఇబ్బంది పడతారని, తద్వారా పాలన గాడి తప్పే ప్రమాదం ఉండవచ్చన్నారు. సిన్సియర్గా బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులకు కూడా భారం ఎక్కువై ఉద్యోగ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. గ్రామస్థాయిలో పేదలకు ఇలాంటి సేవలు చేయటం కోసమే పంచాయతీల్లో ప్రతి వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉంటారని, వారికి అండగా పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఉన్నారని అన్నారు. వీటన్నింటినీ పర్యవేక్షించడానికి ఒక సర్పంచ్, ఎంపీటీసీల వ్యవస్థ కూడా ఉందన్నారు. కనుక ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. సర్వేలో గుర్తించిన పేదల కుటుంబాలకు ప్రభుత్వమే పలు రకాల రాయితీలు కల్పించాలన్నారు. P4 సర్వేలో గుర్తించిన పేదలను ఆదుకోవటానికి ప్రత్యేకమైన ఉద్యోగ అవకాశాల ద్వారానో లేక వ్యాపార అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాళ్లెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ మునిపల్లి చిన్న, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి సంబంధించి ఒక 57 కుటుంబాలని గుర్తించడం జరిగింది. అదేవిధంగా కర్లపాలెం మండలంలో 2700 కుటుంబాలని గుర్తించడం జరిగింది. సంతోషం. అయితే గుర్తించినటువంటి కుటుంబాలకి అధికారులకి దత్తత తీసుకోండి, డబ్బులున్న వాళ్ళు దత్తత తీసుకోండి, ప్రజాప్రతినిధులు దత్తత తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం అధికారుల మీదో ప్రజల మీదో లేదా ప్రజాప్రతినిధుల మీద వదిలేయటం కరెక్ట్ కాదనేది నా భావన. గుర్తించడం ఎంత చక్కగా గుర్తించారో, ఎంత సర్వే చేసి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ పేదలను గుర్తించారో వారికి ప్రభుత్వం ఏ రాయితీలు ఇస్తుంది, ఏ విధంగా వారి పేదరికాన్ని నిర్మూలించడానికి, వారి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో అనేది తెలియజేస్తే ఇంకా చాలా బాగుండేది, చాలా సంతోషించే వాళ్ళని. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ పేదరికాన్ని గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఆ పేదరికాన్ని నిర్మూలించడం, పేదరికాన్ని వారికి ఏ విధంగా వారు వ్యాపారం చేసుకుంటారంటే వారికి సహాయం చేయాలా, లేదా ఉద్యోగాలు ఇస్తారా, లేదా ఇంకొక విధంగా వారిని ప్రోత్సహిస్తారనేది క్లియర్గా కొంచెం తెలియజేస్తే ఇంకా చాలా సంతోషం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కళాశాలలో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. భావితరాల మనుగడ కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సింగిల్ యూజ్ వాడకాన్ని తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నూతన కళ్యాణ మండపానికి శంకుస్థాపన పూజలు చేసినట్లు శ్రీ లింగోద్భవ దేవాలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలిపారు. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లింగోద్భవ స్వామి ఆలయ నైరుతి భాగంలో జీర్ణమైన శ్రీ స్వామివారి కళ్యాణ మండప స్థానంలో నూతనంగా విశాలమైన శిలా కళ్యాణ మండపానికి శంకుస్థాపన మహోత్సవం వేగా జ్యువెలర్స్ అధినేత వనమా నవీన్ కుమార్ దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ ఆలయం తూర్పు భాగంలో నూతనంగా నిర్మాణం చేయబడిన పురాణ కాలక్షేప భవనం ప్రారంభోత్సవం తెల్లబాటి శ్రీనివాసరావు దంపతులు, సనక రఘువంశీ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాస్తు హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం చేశారు. భక్తులందరికీ అన్నప్రసాద వినియోగాలు జరపబడుతుందని ఈ కార్యక్రమంలో నెల్లూరు సిఐ హజరత్ బాబు దంపతులు, చందోలు ఎస్ఐ శివకుమార్ దంపతులు హాజరై స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో చందోలు, కుంచాలవారిపాళ్యం, పొన్నూరు గ్రామాల నుంచి భక్తులు విచ్చేశారు. శ్రీ కాళిదాసు షిరిడి సాయి సత్యసాయి ప్రేమ మందిరం 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు బాబాను దర్శించుకున్నారు. మాధవపెద్ది కాళిదాసు వారి ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవి జ్ఞాపకార్థం శ్రీ కాళిదాస షిరిడి సాయి పార్థసాయి ప్రేమ మందిరాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. బాబా మందిరం వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబా నామస్మరణ సంకీర్తనలతో నగర ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 510 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జయ సాయి ఓం సాయి శ్రీ శ్రీ సాయి జయ జయ శ్రీ సాయి జయ ఓం సాయి బాబాగా పిలిపించుకున్న సాయి భక్తులందరికీ కూడా సాయినాథుని ఆశిస్తుంది. ఎందుకంటే ఆయన అనుమతి ఉండే కానీ ఇక్కడికి రారు. ఇప్పుడు అది వార్షికోత్సవం 14వది. 2011 జూన్ 6న ఇక్కడ ప్రతిష్ట రోజున బాబా గారి దయ వల్ల నేను కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి వారు ఏ విధంగా ఎవరిని ఎట్లా లాక్కొని పనిముట్లుగా సాధనాలుగా ఉపయోగించి చేసుకుంటున్నారో వారందరూ కూడా ఇక్కడ వీరి సేవని నిస్వార్థంగా ఇప్పుడు ఇక్కడ ట్రెజరర్గా కానీ, ప్రెసిడెంట్గా కానీ, సెక్రటరీగా కానీ, మరి దేవి గారు కానీ, ఇందిర గారు కానీ వీళ్ళందరూ బాబా గారు ఎట్లా ఒక పిచ్చుకలాగా లాక్కొని చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం విశేషత ఏంటి అంటే 14వ సంవత్సర విశేషత ఏంటి అంటే నిన్న ప్రత్యేక పూజతోటి ఇక్కడ చాలా మామూలుగా షిరిడీలో జరిగే సాంప్రదాయ ప్రకారంగా శోభాయాత్ర జరిగింది. మరి గుడి సెక్రటరీ గారు కానీ మరి మిస్సెస్ కానీ ఇక్కడున్న భక్తులందరూ బాబా గారికి సేవ చేస్తున్న భక్త సమాజం అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మా బజార్కి రండి అని ఆ బాబా గారు పిలిపించుకొని ఆ విధంగా వాళ్ళని ఆనందింపజేయటం జరిగింది. ఇక్కడ మా మామగారి 4వ కొడుకు అంటే మా మరిది కొడుకు రాలేకపోయినాడు కానీ వారి భార్యను గాయత్రి మనవడు వచ్చాడు. చాలా సంతోషం. ఆ వారసత్వానికి వాడు సాయి హర్ష ఇక్కడికి రావటం ఇవాళ ముదావహం. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ విధంగా చేసుకోవటం, ఇప్పుడు పల్లకి ఉత్సవానికి పల్లకి ఇవ్వటం అనేది ఆయన ఆ విధంగా వాళ్ళల్లో జ్వరపడి వాళ్ళల్లో నుంచి ఆ కోరికని నెరవేర్చుకునేటట్లుగా చేస్తున్నందుకు ఆ బాబా గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఆ ఇచ్చే వారందరికీ ఆశీస్సులిస్తూ ఇప్పుడు చిన్న ఒక కారు షెడ్ ఈ విధంగా మా మామగారు ప్రతిరూపకంగా ఆయన జ్ఞాపక చిహ్నంగా చేసినటువంటి మా పెద్ద బావ గారు, తోటికోడలు, వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా నేను పెద్దవాళ్ళకి నమస్కారాలు, పిల్లలకి ఆశీస్సులు అందిస్తూ ఇటువంటి తర్వాత ఇప్పుడు ఈ జెండా ఈ చందనోత్సవం అనేది చాలా గొప్పగా జరిగింది. ఇంకా జరగబోయేటటువంటి కార్యక్రమాలు కూడా భక్తజనులందరూ చూసి సంతోషించి బాబా గారి మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళమని, నేత్రానందం, శ్రవణానందం, ఆత్మానందం అనేవి అనుభవించి, అనుకరించి, ఆస్వాదించి
వాటిని నెమరు వేసుకుంటూ ఒక్కొక్క అడుగు బాబా ముందుకు మనం వెళ్ళేటట్లుగా వారి మీద భక్తిని పెంచుకునేటట్లుగా ఆ బాబా గారు మీరందరిలో జొరబడి మీకు అటువంటి ఆశీస్సులు. విద్యారంగంలో పోటీతత్వాన్ని తట్టుకోవటానికి తప్పనిసరిగా విద్యార్థులు సిబిఎస్ఈ విద్యా విధానంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అద్భుతమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ప్రౌఢిజీ విద్యాలయాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. పట్టణ శివారుల్లోని సూర్యలంక రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రౌఢిజీ విద్యాలయాన్ని కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తన విద్యాభ్యాసంలో జరిగిన తప్పొప్పులను తల్లిదండ్రులకు వివరించారు. ప్రౌఢిజీ విద్యాలయం చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 21వ శతాబ్దపు అత్యుత్తమ యువతను తీర్చిదిద్దటానికి ఈ పేరుతో విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, రైల్వే అడ్వైజరీ బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్, యూనియన్ బ్యాంక్ ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎం భాస్కర్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాష్ రావు, విద్యాలయ డైరెక్టర్లు చింతకాయల పార్థసారథి, పెద్దమల్లు ఉదయ్, చంద్రారావు, మాంటిసోరి మాస్టర్, ట్రైనర్ సూర్యకుమారి, ప్రిన్సిపల్ సింధూరా, ఉపాధ్యాయ బృందం, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సిబిఎస్ఈ సిలబస్లో మీ పిల్లల్ని చదివించాలి అనుకోవడం చాలా గొప్ప డిసిషన్. ఇది ఈరోజు నేను చెప్పిన ఏదో వాక్యం లాగా ఉంది, ఏదో ఒక మాటలాగా ఉంది, కానీ యూ విల్ రియలైజ్ దిస్ ఆఫ్టర్ 10 years. 10 సంవత్సరాల తర్వాత మీకు అర్థమవుతుంది నేనేం చెప్తాను. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ వరకు వచ్చేసరికి ఒక 1 or 2 ఇన్సిడెంట్స్ నేను చెప్తాను ఏదైతే నా జీవితంలో జరిగిందో. నేను హైదరాబాద్లో పుట్టాను. అక్కడ సెయింట్ యాన్ స్కూల్ అని ఒకటి చదివాను. ఆ తర్వాత లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అని ఆ హై స్కూల్లో చదివాను. ఆ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ తర్వాత లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో కూడా చదివాను. సో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదివేటప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఓకే, ఐ వాజ్ వెరీ హ్యాపీ, మై పేరెంట్స్ వర్ వెరీ హ్యాపీ. తర్వాత 10th తర్వాత అందరూ మళ్ళీ అదే లిటిల్ ఫ్లవర్లో బైపీసీ, ఎంపీసీ రెండుగా డివైడ్ అయిపోయాం. క్లాస్లో ఉన్న వాళ్ళు మేమంతా డివైడ్ అయిపోయాం. ఎంపీసీ పోయేవాళ్ళు ఎంపీసీకి వెళ్ళారు, బైపీసీకి వెళ్ళేవాళ్ళు బైపీసీకి వెళ్ళారు. టిపికల్గా బైపీసీ వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో, నేను ఎప్పటి గురించి మాట్లాడుతున్నాను, 1976లో నా 10th క్లాస్ అయింది. చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి టీచర్లకి వాళ్ళందరికీ ఏదో బిఫోర్ క్రైస్ట్ లాగా వినిపించచ్చు. 1976 ఇది. సో మేము 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఎంపీసీలో నేను కూడా ఎంపీసీలో జాయిన్ అయ్యాను. ఎంపీసీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు మీరు అంటే, మేమంతా ఐఐటికి వెళ్తాము అని అందరూ చెప్తున్నారు. బైపీసీకి వెళ్ళిన వాళ్ళంతా మీరేం చేస్తారంటే మేమంతా మెడిసిన్ చేస్తామని వాళ్ళు అనుకుంటారు. కానీ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అనేది ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్, 10th క్లాస్ బోర్డు, ఇంటర్మీడియట్ కూడా స్టేట్ బోర్డ్ సిలబస్ అనమాట. చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను. ఎంపీసీ క్లాస్లో ఇంటర్మీడియట్లో మళ్ళీ నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఇంటర్లో కూడా 10thలో వచ్చింది, ఇంటర్లో కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది. మ్యాథమెటిక్స్లో అప్పుడు మ్యాథమెటిక్స్ పేపరు ఇంటర్మీడియట్లో 200 మార్క్స్కి ఉండేది. 200కి నాకు 200 మార్క్స్ వచ్చాయి. ఐ వాజ్ హ్యాపీ, మై పేరెంట్స్ వర్ హ్యాపీ, మై టీచర్స్ వర్ హ్యాపీ. ఈలోగా ఐఐటి ఎగ్జామ్ వచ్చింది. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మేము మా క్లాస్లో 40 మంది, మా క్లాస్లో 40 మందిలో ఆ సంవత్సరం జరిగిన బోర్డ్ ఎగ్జామినేషన్లో 40 మందిలో 14 మందికి స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. అంటే టాప్ ఆఫ్ ద స్టేట్. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఆ రోజుల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1976, టాప్ ఆఫ్ ద స్టేట్. ఇంకెవరు ఆ స్కూల్ని కొట్టలేదు, అంత మంచి రిజల్ట్. పేదరికం లేని సమాజాన్ని తయారు చేయటమే P4 ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్లెం మండలం నల్లమోతుమారిపాళ్లెం గ్రామంలో P4 సర్వేపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో 57 బంగారు కుటుంబాలు వారు ఉన్నారని అన్నారు. వీరికి 23 మంది మార్గదర్శకులుగా ఉండి వారిని అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు, మునిపల్లి చిన్న, గరిగంటి శ్రీనివాసరావు, స్థానిక ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ గతంలో ఒక సర్వే నిర్వహించారు. 10% ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, 20% పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో భాగంగా మన నల్లమోతువారిపాలెంలో 57 మందిని పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళు బంగారు కుటుంబాలని నిర్ణయించారు. ఆ 57 మందికి గాను ఇప్పటి వరకు 23 మందిని మార్గదర్శకులుగా ఉండి మిమ్మల్ని అందరూ కూడా బంగారు కుటుంబాలని ఈ మార్గదర్శకులు దత్తత తీసుకోవడం జరిగింది. కాబట్టి మీకేంటంటే మీకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు, జాబ్ కార్డు లేదు, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, లేకపోతే మీకు ఏ సర్టిఫికేట్ లేకపోయినా మీ పిల్లలకి ఏదైనా అవసరం చదువుకోనుండి వాళ్ళు ఏ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది మీకు అవగాహన లేకపోయినా, మీకు ఏ సమస్య వచ్చినా ఈ మార్గదర్శకులు అనేటువంటి వాళ్ళకు మీకు అండగా ఉండి వాళ్ళకి మీకు కావాల్సినటువంటి పై అధికారుల దగ్గర కానీ లేకపోతే లోకల్గా ఏది అవసరమైందో ఆ అవసరం తీర్చడానికి వీళ్ళు ఉంటారు. తర్వాత ఇంకేమన్నా ఫైనాన్షియల్గా సహాయం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మార్గదర్శకులు వాళ్ళను కూడా మీకు ఫైనాన్షియల్గా డబ్బు పూర్వకంగా ఏదైనా హెల్ప్ చేయగలరు. బాపట్ల పట్టణం మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి నేతృత్వంలో పట్టణంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్లను మున్సిపల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలను ఇప్పటికే ప్రజలకు తెలియజేశామని ఆయన అన్నారు. వ్యాపార వర్తకులను ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో నివారించడానికి సహకరించాలని కోరారు. కొందరు వ్యక్తులు దొంగచాటుగా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు తీసుకొచ్చి అమ్ముతున్నారని అన్నారు. పక్కా సమాచారంతో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్నామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్లాస్టిక్ రైడ్ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు కరుణ, శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత వైభవంగా షిరిడి సాయి సత్యసాయి ప్రేమ మందిరం 14వ వార్షికోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. P4 సర్వేలో గుర్తించిన పేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. బాపట్ల జిల్లాను పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.